ఫ్రెండ్స్, ఇప్పుడు మేము టైటానిక్ షిప్లో ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ షిప్ చూడండి ఫ్రెండ్స్. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చినాం ఈ షిప్లో. ఏమంటారు, మాల్దీవ్ అడవులకు పోతున్నాం. మాల్దీవ్ అడవులకు పోతున్నాం. మాల్దీవ్ అడవి ఏమంటారు, అడవిలోకి పోయి 2 రోజులు ఉండి వస్తాం. మొత్తం 50,000 1,00,000 పట్టు. చూడండి షిప్ ఎంత పెద్దగా ఉందో. దీన్నే ఎన్ఆర్బిట్ మాల్ అంటారు. వీడియో చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. కొత్త వస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కిర్రాక్ కాకా ఎంజాయ్. చెప్పు. చాలా రోజులు ఫ్రెండ్స్ వీడియో అయ్యాక. ప్రజెంట్ వచ్చేసి మనం ఎన్ఆర్బిట్ మాల్లో ఉన్నాం. లోపలికి పోదాం. ఏమైనా పోదాం పాన్ తీసుకొచ్చింది. చూద్దాం. నేను చూడలే, మీకు చూపిస్తా. మనం కలిసి చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్నారు. మన బండి B11 కాడ పెట్టు. చాలా పెద్దగా ఉంది పార్కింగ్. నేను హైదరాబాద్కి వచ్చిన కానీ ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ఆర్బిట్ మాల్కి వచ్చుడు. హైదరాబాద్కి వచ్చి 12-13 సంవత్సరాలు అవుతుంది కానీ ఫస్ట్ టైం ఈ మాల్కి వచ్చుడు. మన దుర్గం చెరువు దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎన్ఆర్బిట్ మాల్. పోదాం లోపలికి. మాకు ఎంట్రన్స్ కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇలా అక్కడ ఉంది ఎంట్రన్స్. అట్లకెళ్ళి పోవాలి. ఇప్పుడు కార్లు కూడా ఇట్లకెళ్ళి వస్తున్నాయి. ఇదే ఎంట్రన్స్, ఇక్కడ నుంచి ఎగ్జిట్. మంచిగా పెట్టిపో. ఇదంతా కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్. ఇంకా ఎంట్రన్స్ ఇటు చూపిస్తాను. ఇంకెటు పోవాలి? ఇంకెటు వాళ్ళ ఇగో ఇక్కడ మా గమ్మత్ ఉన్నది. విన్నాడు. ఓ ఎన్ఆర్బిట్ మాల్ అన్నావు కదప్పా. ఏం చూస్తావు, ఏం కొంటావు పా. వెల్కమ్ టు ఎన్ఆర్బిట్ మాల్. అద్దాలు కూడా ఓపెన్ అవుతున్నట్టుగా. బ్యాగ్ దానిలో పెట్టే. అరే నువ్వు దిమాగ్ కట్టదాను. నువ్వు అలా పడే ఏమైనా ఉంటుంది. తీయాలి నెలకెళ్ళి మైకు. ఆమె యూట్యూబర్ వాళ్ళ, నో ప్రాబ్లం. ఇంకేంతే ఏమున్నదే. అవ్వా మస్తు గమ్మత్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ ఎక్సలైటర్ ఎక్కాలంటే మా ఆవిడ. కానీ అలా చాలా ఈజీగా ఎక్కేసింది. నాకు చాలా సంతోషంగా ఉంది అలా ఎక్కినందుకు. ఇక చూడు ఎట్లా నడుతుందా. ఉరుకుతుంది. ఇలా మొత్తం బట్టల దుకాణాలు, చెప్పుల దుకాణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం బట్టల దుకాణాలు, చెప్పుల దుకాణాలు. ఇది ఫస్ట్ ఫ్లోరు. అన్ని బట్టల దుకాణాలు, చెప్పుల దుకాణాలే. ఈ ఆటోలతో అంతే ఇదే బాధ ఫ్రెండ్స్. చూడండి ఎక్కడ పోయి నిలుస్తున్నదో. ఎన్ని ఉన్నా సరిపోవన్నట్టుగా. ఏంటి కానీ ఎంత ఉంది రేటు? ఫోటో ఇది ఎక్కిపోయా. అగో దానిలో కూర్చోపో. నువ్వు కూడా కూర్చుంటావా? ఇలా కూర్చుంటావా మరి? ఎంతనా దీనికి ఛార్జ్? ఎంత ఉంటుంది ఛార్జ్? कितना प्राइस? 15 मिनट्स. क्या है? बॉडी मसाज 15 मिनट्स. అది బాడీ మసాజ్ దాటనే చేపించుకుంటావు. బాడీ మసాజ్ ఏళ్ళ కూసాపో. అలా కూసాపో. ఇది కూర్చుంటే ఒక ఆనందం అన్నట్టుగా వీటిలలో.
ఈమె ఫీలింగ్ ఎట్లుంది చూద్దాం. అవుతుందిగా. ఎట్లా అనిపిస్తుంది ఈ రింగులో కూర్చుంటే? కాలు పైన పెట్టుకో అనుకో. కాలు పైన పెట్టుకో అనుకో. ఏ అద్దు, నువ్వు నేను నిజంగానే అది చేస్తావు కదా. చలో తాగేదా. ఇదో రోగం కదా మనకు. ఒకటే రింగ్ వస్తుంది, అన్ని ఎంత వస్తాయి? రైట్, అయిపోయిందా? ₹3,00,000 ఫ్రిడ్జ్ ఇది. ఏముంటుంది ఇలా స్పెషల్ తెలియదు నాకు కూడా. అది చెప్పారు మనకి ఇప్పుడు అడిగిన. వాటర్ ఫిల్టర్ అయ్యేది ఇక్కడ. ఇంకా టచ్ స్క్రీన్ కూడా ఉంది ఫ్రెండ్స్ బయట. ఇదంతా టచ్ స్క్రీన్. ఇదంతా టచ్ స్క్రీన్. ఏమేమో టెక్నాలజీలు ఉన్నాయి ఇలా. 3,08,000 అట. తీసుకున్నా ఇది వాటర్ వస్తుంది ఇంట్లోకి. అది అబ్బా, ఎంజాయ్. ఇక మేము వాషింగ్ మిషన్ అంటాను ఫ్రెండ్స్. మళ్ళా కావాలా వాషింగ్ మిషన్? శాతగానులు కొంటారు వాషింగ్ మిషన్లు. శాతగానులు కొంటారు వాషింగ్ మిషన్లు. చలో పైకి పోదాంపా. ఇప్పుడు నాకంటే ఫస్ట్ పోయి ఎక్కాలి. చూద్దాం. అలా ఎక్కినావు కానీ భయపడద్దు ఎప్పుడైనా కానీ. నీ భయం అయినట్టు ఇప్పుడు ఎక్కితే ఆగద్దు, మధ్యలో అస్సలు ఆగద్దు. పా అలవాటు అయినట్టు ఇప్పుడు ఎక్కితే. పెట్టు కాలు పెట్టిగా. రైట్, నువ్వు సాధించినావు పో, విజయం సాధించినావు. చూడండి ఫ్రెండ్స్, మా భయం పోయింది. ఇక అన్ని బట్టల దుకాణాలు, చెప్పుల దుకాణాలు ఉన్నాయి కింద. ఇక్కడ పైన ఫుడ్ కోర్ట్ ఉంటుంది అట. చూద్దాం. అబ్బా, నన్నే నిప్పు కనం నేనే. ఎట్లుంది? హ్యాపీ ఉందిలే. ఇక్కడ కూడా బట్టల దుకాణాలు ఉన్నాయి కదా మొత్తం. నైస్ నైస్ అంబియన్స్. బాగుందా? ఇక్కడ కూడా లిప్టిక్లు ఉన్నాయి. ఆ కొత్త మీ దాకా పోయేద్దాం ఇప్పుడు. మనం పై దాకా పోయేద్దాం. ఏమంటావు? పోదామంటాను. ఇక ఆడ తింటారు, ఇక్కడ తెలియరు. చిల్ అయిపోతారు. ఓకే రైట్. ఓకే అమ్మా. ఇలా మన సబ్స్క్రైబర్ల ఫ్రెండ్స్. తింటావా? తింటావా అన్న? నేను 3-4 సార్లు మాట్లాడుతుంటారు.
కావాలా ఇవేనా కావాలా ఈమె ధైర్యవంతురాలు అయింది ఫ్రెండ్స్ ఇవాళనే ఫుల్ ధైర్యం వచ్చింది ఈమెకి ఎట్లా పడితే అట్లనే పోతుంది ఇడిచిపెట్టి పోతుంది నన్ను పా ఎక్కువ చూడండి విడిచిపెట్టి పోతాను అన్నీ ఇవే ఉన్నాయి కదండి ఏం అట్లా చేసినావు ఇవాళ నాకు ఎక్కినావుగా స్టార్ బక్స్ చట్నీ ఇవన్నీ హోటల్లో ఉన్నాయి ఇక్కడ చెప్పుల దుకాణాలు హోటళ్ళు ఇవే ఉన్నాయి మొత్తం కాదనా ఫన్ సిటీ ఇదంతా ఆడుకోవడానికి ఇదంతా ఆడిపోతే తినడానికి మనం కూడా ఆడద్దు బాటిల్ ఏముంటుందా అండి రింగ్ వేయాలంట రింగ్ వేస్తే భర్త ఇస్తారా టెడ్డి పెడతారు బాగా పడతాయి ఆమె తెలుగు రావచ్చు చేద్దాం అది కాక ఇదంతా ఐస్కాంతమే అక్కడ ఆన్ చేసినాక నేను తిరుగుతుంది గుద్దుకోరి గుద్దుకోరి
సినిమాలు నడుతున్నాయి దాంట్లో. అయిపోయింది, లాస్ట్ ఫ్లోర్ ఇది ఫ్రెండ్స్, గడువంప లాస్ట్గా. జైపురి మరి చూడండి ఎట్లా పోతుంది, మొత్తం షారు షారు ఉన్నది మనిషి. తింటే అన్నా ఇలా బాగుంది. సెలూన్స్ అట, కటింగ్ చేయించుకుంటారా అని అందరూ. కటింగ్స్ బాగుంది, సెలూన్ ఇది. బాయ్ చెప్పు, జింగిని జింగాని బాయ్ చెప్పు. మొత్తం ఎక్సలేటర్ ఫ్రెండ్స్, వస్తుంది కానీ ఎక్కడెళ్ళి ఎక్కుతుంది దిగుతుంది. ఒక జోక్ ఉంది కదా, ఎక్కే బాడకాలు ఎక్కువ దిగే బాడకాలు దిగుర్రి. అదే అట్లనే ఉంది కదా అంతా. ఆటోలో పోరే అంటే ఎక్కే బాడకాలు ఎక్కుర్రి, దిగే బాడకాలు దిగుర్రి. ఇది ఒక జోక్ ఉంటుంది ఫ్రెండ్స్, కామెడీ షార్ట్ ఫిలిం ఉండే ఒకటి, దాంట్లో జోక్ అన్నట్టు. మస్తు ఉంది అని ఇక్కడ నుంచి. కానీ వ్యూ మాత్రం ఇక్కడ ఇట్లా నుంచి, అంటే ఇది 5th ఫ్లోర్ ఫ్రెండ్స్, 5th ఫ్లోర్ నుంచి సూపర్ ఉంది కదా వ్యూ. పైన కింద ఎంజాయ్ చేయాలి కానీ పైనకి వచ్చిన తర్వాత మాకు ఎంజాయ్ అనిపిస్తుంది. ఇక్కడ థియేటర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్సలేటర్లు అయితే కిరాకు ఉన్నాయి, మొత్తం మత్తి పోతుంది ఈ ఎక్సలేటర్ని చూస్తే, అట్లున్నాయి. ఇవి చూడంగానే మాకు జోక్ అయితే గుర్తొచ్చింది, ఎక్కే బాడకాలు ఎక్కువ దిగే బాడకాలు దిగుర్రి. ఆ జోకు ఒక షార్ట్ ఫిలింలో ఉంటుంది అని అనుకోవచ్చు, పిల్లాడు మాట్లాడతాడు. మస్తుంది కానీ వచ్చేది వాళ్ళు కాదు కదా. ఇవన్నీ 25 years పైన వాళ్ళు ఆడుకునే గేమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. మంచిగా వచ్చిందా? పోమయ్యా. ఓకే ఫ్రెండ్స్, ఏమైతే ఫుల్ ఎంజాయ్ చేసింది, ఇక పోదాం. మొత్తం తిరిగినాం ఫ్రెండ్స్, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. పోవాలి ఇక. ఇదే ఏమంటారు,
వచ్చినాం ఫ్రెండ్స్, కావాలి. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జిట్లోకి వచ్చినాం. ఎట్ లాస్ట్ వెళ్ళిపోదాం. మనం బాగానే డోర్ తెరుచుకుంటుంది. కొంతమంది ఏంటంటే ఇక్కడ డోర్ లేదనుకుంటారు, కన్ఫ్యూజ్ కావద్దు. మనం ఏంటంటే ఇప్పుడు B11 కాడికి పోవాలి. B11 దగ్గర మన బైక్ ఉంటుంది. నాకు తెలిసి అటు సైడ్ ఉంటుంది అనుకుంటా. చూద్దాం. B11 కదనే మనది. ఏడా B11 ఇక 11 అనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయిపోయింది. మేము ఇంటికి వెళ్తాం. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ B11 గిటకెళ్ళి పోదాం. మాకు అంతా ఏం నడుతుంది. B11 అక్కడ అక్కడ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా బాగానే పెద్ద ఉంటుంది ఫ్రెండ్స్. 10-15 ఎకరాల కంటే ఎక్కువనే ఉంటుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, మనం ఎట్ లాస్ట్ మన బండి కాడికి వచ్చినాం. ఇదే ఏమంటారు, వెళ్ళిపోయే దారి. ఇక పైసలు తీసుకుంటారు కానీ వెళ్ళిపోయి ఇక్కడ తీసుకో. ఓకే ఫ్రెండ్స్, పోదాం. ఇక పట్టుకో. ఆ స్లిప్ నీ దగ్గరనే ఉంది. స్లిప్ నీ దగ్గర.